ఇలా దయచేశారే? అదేమిటి కొత్తగా మాట్లాడుతున్నా? నీకోసమే. నిన్ను గౌరవించి మా కళాభిమానం ప్రకటించాలని వచ్చాం. చాలు, మీరింతవరకు చూపించిన అభిమానాలు, నేను పొందిన అవమానాలు చాలు. వెళ్ళండి. ఎందుకు ఈ కోపం? నీకేం కావాలో చెప్పు, తులాభారం చూయిస్తాం, కనకాభిషేకం చేయిస్తాం. ఏమీ వద్దు. దేవుడు మీకు ఐశ్వర్యం ఇచ్చినందుకు ప్రయోజనం ఇది కాదు. దేశంలో ఎందరో కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అనాథలు ఉన్నారు. వారికి ఇల్లు వాకిలి, తిండి బట్ట కలిగించండి. ఇహము పరము రెండూ ఉంటాయి. వెళ్ళండి. ఆలోచించుకో చంద్రముఖి. ఇంకా ఆలోచన ఉంది. ఆశ్రమం బొచ్చుకుంది, అనాథల్లో కలవబోతోంది. రాత ఎవ్వరూ తప్పించలేరు. మీ కనికరం నాకు అక్కర్లేదు. వెళ్ళండి. అక్క అక్క, నోర్ముయ్. వెళ్ళండి. అందరినీ ఇలా వెళ్ళగొడితే ఇల్లు జరిగేది ఎట్లా అక్క? ఉన్నంతలోనే జరుపుకుంటాం. నా మాట వినక్క, నీ మనసు మార్చుకో, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఓహో, నువ్వే ఈ నాటకం అంతా ఆడిస్తున్నావా? ముందు నీ ప్రాణాలు తోడేస్తాను. ఆగక్క, ఆగు. ఇక నుంచి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. నేను వెళ్ళిపోతున్నా. మేమే ఉండేది, మేము పోతాం. పొండి, కట్ట కట్టుకుని గంగలో కలవండి. మీరంతా నాకు శత్రువులే. నా జీవితం నాశనం చేశారు. పొండి. సరే, పటాలం పటాలం అంతా బయలుదేరిందే. ఎక్కడికి పిల్ల? ఈ ఇల్లు వద్ద బతకలేవా బావా? విక్షేపణ. ఇదేమిటి బిగుసుకుపోయారు? అయిన వాళ్ళందరినీ రావద్దండి అంతే అంది. అదేమిటంటే మనంతా శత్రువులట. కావచ్చు. ఆమెను నాశనం చేస్తున్నామట. శివశివ, ఇన్ని మాటలు పడి ఈ కొంపలో ఉండకపోతే పోతే ఎక్కడ స్వతంత్రంగా బ్రతుకుతాను. ఈ పని ఎప్పుడో చేయాల్సింది, ఇప్పుడైనా తెలిసింది. బాగుంది, ఓ బ్రతుకు. మనిషి అన్న తర్వాత మంచి చెడ్డ తెలుసుకోవాలి. అందరినీ ఇలా పని తగిలేస్తే ఎలా జీవిస్తావు చంద్ర? నీకేమైనా మతిపోయిందా? పోయింది కనుకని మీ వంటి వారి సహవాసం చేసి బంగారు వంటి బ్రతుకు పాడు చేసుకున్నాను. మీ ముఖస్థుతులు నమ్మి మోసపోయాను. అంధకారంలో కొట్టుకుంటున్న నాకు దేవదాస్ దయ వల్ల వెలుగు దొరికింది. ఓ అదే ఆ సంగతి. చీదరింపుతో ఆదరం పుట్టుకొచ్చిందన్నమాట. తల బొప్పి కట్టేనేగా కనువిపోయేది. మీ స్నేహితులు మామూలు మనుషులు కాదు భగవాన్. వారి ముఖంలో ఆకర్షణ, మాటల్లో కాఠిన్యం, మనసులో దయ. ఆప్, అంతటితో ఆప్. ఆ తర్వాత మనకు అర్థమైంది. చంద్ర, వేస్తే వేసావు కానీ భలే ఎత్తు వేసావు. కల్లాకపటం తెలియని వాడు, జమీందారు బిడ్డ. భగవాన్, వారి డబ్బు కోసం నేను ఆశించడం లేదు. ఇదిగో వారిచ్చిన డబ్బు వారికే ఇచ్చే. అరే, ఏదో వేళ కూడా అనుకున్నాను. నిజంగానే నీకు మతిపోయింది. ఇదిగో చంద్ర, ఈ వెరులో పడితే ఎందులో కాకుండా పోతావు. నీ ఇష్టం, నీ మేలు కోరి చెప్తున్నాను. నిజంగానా? అక్షరాల. అయితే నాకు ఉపకారం చేసి పెడతావా? అలాగే. ఏం చేయను? దేవదాసుని ఇక్కడికి తీసుకురావాలి. చంపేశావు. ఆనాడు తీసుకురావడానికే తల ప్రాణం తోక్కొచ్చింది. నా వల్ల కాదు. ఆ మాట అనకు. మనవాడు తలుచుకుంటే ఎవరైనా చేసేస్తాడు. కానీ దేవదాస్ ఇప్పుడు మామూలు మనిషి కాడే. ఏ పక్క తాగుబోతయ్యాడు. అదంతా నీ పుణ్యమేనా? ఎవరి పాపం చూస్తే నీకే తెలుస్తుంది. ఏదో విధంగా మాయ చేసి తీసుకొస్తాను. చేతనైతే మాన్పించు. మళ్ళీ ఎప్పుడు కనిపించడం? దేవుణ్ణి వెంట తీసుకుని. అన్నట్టు అప్పగింతలన్నీ చేశాం, కానీ అసలు సంగతి మర్చిపోయాను. ఏమిటండేది? వీటిని ఏం చేయమన్నారు? ధరించమంటున్నాం. ఇవన్నీ నాకెందుకండి ఇప్పుడు? నా ఆనందం కోసం. అలంకరించుకో పార్వతి.
మానవుడే కాదు, దేవుడు కూడా ఒక్కొక్కప్పుడు తప్పు చేస్తాడు సుమా. ఏమిటి? కాకపోతే చందమామ లాంటి నీ ముఖానికి ఆ మచ్చ ఎందుకు పెట్టాడు చెప్పు. రానైనా యశోద వచ్చిందా? రాకపోతే ఊరుకుంటానా? ఏది? ఎక్కడుంది? కింద పాత చుట్టాలతో మాట్లాడుతుంది. అయితే అందరం అక్కడికే వెళ్దాం. అక్క అక్క మనకే ఇంకో అమ్మ వచ్చిందక్క. ఎంత మంచిది అనుకున్నా ఎంత మంచి, నన్ను ఎప్పుడు ఎత్తుకుంటుంది. అంత నటన కాదమ్మా, నిజంగా పార్వతీదేవి అందరినీ కన్న తల్లెల్లో చూస్తున్నారు. యశోదా, నానా, ఇప్పటికి తండ్రి మీద కనికరం కలిగిందా అమ్మా? ఈమె మీ పిన్ని గారు. ఈమెనా? నేనే తల్లి. అత్తవారింట్లో అంతా కులాసగా ఉన్నారమ్మా. రా తల్లి, పైకి పోదాం. పిన్ని గారు పిలుస్తున్నారు, వెళ్ళమ్మా. కూర్చోమ్మా. అమ్మ మీద కోపం వచ్చిందా? కోపం ఎందుకు? ఇంతకాలం నువ్వే వస్తావని మీ నాన్నగారు ఎదురు చూశారు. ఎన్నాళ్ళకి రాకపోతే అన్నయ్యని పంపించారు. ఇదేమిటి? నా ముచ్చట. తల్లి ముచ్చట పిల్లలు తెచ్చకపోతే ఎలా? ఇవన్నీ నాకెందుకు? నాకు మాత్రం దేనికమ్మా? పేదవారింట్లో పుట్టాను. నా పుణ్యం కొద్దీ మీ నాన్నగారి అనుగ్రహం, మీ అపేక్ష దొరికింది. ఈ ఐశ్వర్యం, ఈ ఇల్లు అన్నీ మీవి. ఈ ఇంట్లో ఎంతో మంది దాసి జనం ఉన్నారు. వారందరిలాగే మీ తండ్రి గారికి మీకు సేవ చేస్తారని చాలని వచ్చాను. ఇలాగే నా జీవితం గడిచిపోతే చాలమ్మా. నా వల్ల ఏవైనా తప్పులుంటే అమ్మా అన్న చెబితే ఏమనుకున్నాను. అందరిలాంటి ఆడదాని మీద పొరపడ్డాను. మా అమ్మని మర్పించావమ్మా, నన్ను క్షమించవు. నాన్నగారు, ఏమమ్మా? ఏమీ లేదు. కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటానని మీ అల్లుడు గారికి దాబరాయండి నాన్న. అలాగేనమ్మా. ఏమిటి విశేషం? ఇంట్లో ఎలాగో ఉంది. కొంతకాలం పిన్ని దగ్గర ఉందామని, కొంతకాలం నుండి పురుడు వెళ్ళేదాకా ఇక్కడే ఉంటుంది. నా పరుగు నిలబెట్టావు పార్వతి. దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. భగవా, ఏం భయ? నువ్వు పోయేది ఆ స్వర్గానికేనా? కాదు. వెళ్ళడం మానేసావా? వెళ్ళేం లాభం? ఇప్పుడు అది నరకంగా మారిపోయింది. ఎందుకని? ఆనాడు నేను చూసింది మొదలు ఆమె ధోరణి ఏమీ బాగాలేదు. ఎవ్వరిని దగ్గరికి రాలేదు. పిలిస్తే పలకదు, కన్నెత్తి చూడదు. పిచ్చిదానిలాగా తనలో తానే ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. అలాగా? దేవదా, నేను మాట చెప్తాను, చేస్తావా? నువ్వు నాతో ఒక్క మాట రావాలి. అక్కడికి తీసుకొస్తానని మాట ఇచ్చాను. అక్కడ నాకు ఏమీ బాగుండదు. ఉండేటట్టు నేను చేస్తానుగా. ఈసారి మాత్రం నా మాట దక్కించు. రాపోదాం.